మధుసూదన్ రెడ్డి గారు, రాష్ట్రంలో గంజాయికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు అసలు గంజాయే లేకుండా చేస్తానని చెప్పి గేట్వేగా ఏమన్నా మార్చేశారా? పోలీసులు సహకరించడం ఏంటి? పోలీసులు గంజాయితో పట్టుబడ్డం ఏంటి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి యాజమాన్యానికి, వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు ఈ గంజాయి విషయంలో మనం మాట్లాడేటప్పుడు ఒక బ్రహ్మానందం గారి ఒక చిన్న డైలాగ్ మనం గుర్తు చేసుకోవాలి సార్. ఒక జులై అనే సినిమాలో ఆయన జైల్లోకి వెళ్తాడు. జైల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు జైల్లోకి వచ్చినామంటే, ఒక తల్లి మాటను నిజం చేశాను కాబట్టి నన్ను జైల్లో వేశారు అంటే, వాళ్ళ అమ్మ వాడు ఏడుస్తుంటే అన్నది అనకుండా నాన్న బయట బాబు దగ్గర బూచోడు పట్టుకెళ్తాడు అంటాడు. అందువల్ల ఆ మాటను నిజం చేయడం కోసం వాడు ఎత్తుకెళ్ళినప్పుడు వాడిని అరెస్ట్ చేస్తారు బ్రహ్మానందం. అప్పుడు జైల్లోకి వచ్చి ఆ మాట చెప్తాడు అనమాట. 2014-2019లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంది? గంజాయి ఏరులై పారుతుందని చెప్పని. గంజాయి ఏరులై పారుతుంది, నేను రాగానే ఫస్ట్ 100 రోజుల్లోనే గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తాను అన్నాడు. ఆయన మాట సెకండ్ మాట పార్ట్ వదిలేశాడు, ఫస్ట్ పార్ట్ మాత్రం పెట్టుకుని దాన్ని ఇప్పుడు గంజాయి ఏరులై పారే విధంగా ఈరోజు బ్రహ్మానందం మాదిరి గంజాయి ఏరులై పారే మాదిరి చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూడండి సార్, ఇది అక్రమ రవాణా అని చెప్పడానికి లేదు సార్, దీన్ని అనుచరుల రవాణా అని చెప్పాలి. అనుచరుల రవాణా, అక్రమ రవాణా కాదు ఇది, అనుచరుల రవాణా. ఎక్కడికక్కడ పోలీసులు ఉంటారు. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకటి నేను ఈరోజు ఒక దినపత్రికలో చూశాను అనుకుంటా, శ్రీకాకుళం నుంచి తిరుపతికి రవాణా అవుతుంది. అవును సార్. మధ్యలో ఎక్కడ ఉండవా సార్? వీళ్ళ టాలెంట్ సార్. ఏంటి తిరుపతి ఏంటి? అదే వీళ్ళ టాలెంట్ ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు వేరే వాళ్ళు అక్రమ రవాణా చేస్తే ఈ గంజాయి పట్టుకుంటారేమో అని చెప్పి పోలీసుల దగ్గర చేపిస్తున్నారు. అంటే పోలీసులు కూడా ఎందుకు చేస్తున్నారంటే సార్, వీళ్ళు ఈ నాయకులందరూ కూడా గంజాయికి ఈ యొక్క డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు సార్. వీళ్ళ ఎంపీలు అందరూ కూడా అడిక్ట్ అయిపోయి, ఆయనేమో మద్యాన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ని ఎగ్జామ్షన్ ఇవ్వమంటాడు, ఇంకొక ఆయనేమో ఇంకొకటి ఎగ్జామ్షన్ ఇవ్వమంటాడు, ఇంకొక ఆయన వచ్చి ఈ యొక్క గంజాయిని ట్రాన్స్పోర్ట్ని ఎగ్జామ్షన్ ఇవ్వమంటాడు. వీళ్ళంతా ఎగ్జామ్షన్ ఇవ్వమంటున్నారు కదా, నాయకులు చేస్తున్నారు కదా, మనం చేస్తే ఏమని చెప్పి పోలీసులు స్టార్ట్ చేశారు. పోలీసులే రవాణా చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు పోలీసులు చేశారు అని చెప్పటానికి అదే డిఎస్పీ చెప్పింది కానీ ఎస్పీ చెప్పింది కానీ వింటే సార్, ఇప్పుడు పోలీసులు పట్టుకున్న తర్వాత వీళ్ళు డిఎస్పీ గారు చెప్పినట్టుగా, ఆ పోలీసులు చెప్పినట్టుగా మా వాళ్ళు చేసి పట్టుకున్నారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏజెంట్ 770 లేక 007 అన్న మాదిరిగా వీళ్ళు నిజంగా చేసి పట్టుకొని ఉంటే, పట్టుకున్న వెంటనే ఆ గంజాయి ఇంత దొరికిందని చెప్పని వాళ్ళు రికార్డ్స్ పోలీస్ ఫైల్స్లోకి ఫైల్ చేయాలి. ఆ తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇది ఆనవాయితీ. పోలీస్ ఫైల్స్లో ఫైల్ చేయకుండా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి దొంగలకి తేడా ఏముంది? ఖచ్చితంగా అది దొంగ. సరే, పట్టుకున్నప్పుడు సరే పట్టుకొని ఎట్ట పట్టుకున్నారు? మరి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్లో ఆ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు దాన్ని పట్టుకొని ప్రజలు చూపించారు దాన్ని, ఈ అద్దంకిలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇప్పుడు ఇటువంటి కేసుల్లో పోలీసులు అక్రమ రవాణా చేస్తున్నారంటే ఈ గంజాయి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనం చాలా ఘోరమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటాం సార్. అసలు ఇంకొక విధంగా చెప్పాలంటే సార్, శ్రీకాకుళం నుంచి వీళ్ళు చేసేటువంటి ఒక అక్రమ రవాణాలో ఒక బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు సార్. బొలెరో వాహనం ఎట్ట పట్టుకున్నారంటే, బొలెరో వాహనం కూడా ఒక 2-వీలర్ని గుద్ది చెక్ చేస్తే బొలెరో వాహనంలో 300 కేజీలు గంజాయి ఉంది. దానికి ఏ స్టిక్కర్ ఉందో తెలుసా? హైకోర్టు స్టిక్కర్ ఉంది. హైకోర్టు స్టిక్కర్తో కూడా వీళ్ళు గంజాని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. అదేవిధంగా కుప్పంలో సార్, కుప్పం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో కూడా గాంజాతో భయంకరమైనటువంటి గలాబాలు జరుగుతున్నాయి, మడ్డలు జరుగుతున్నాయి, మానవంగాలు జరుగుతున్నాయి, దొంగలు జరుగుతున్నాయి అని చెప్పని వాళ్ళ నాయకులే, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి నాయకులే జూలై 20వ తేదీ PGRSలో కలెక్టర్కి ప్రజా సమస్యల దీంట్లో కలెక్టర్కి అర్జీ ఇవ్వడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ మేము ఇవ్వలేదు సార్, తెలుగుదేశానికి సంబంధించినటువంటి మైనార్టీ నాయకులే కుప్పంలో విచ్చలవిడిగా కుప్పం నుంచి అటు తమిళనాడుకి, మన రాష్ట్రమే కాదు తమిళనాడు జరిపేస్తున్నారు, అదేవిధంగా ఇట్లా మన కర్ణాటకని జరిపేస్తున్నారు కుప్పం నుంచి, అక్కడి నుంచి ఎగుమతి చేసి. ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక దీంట్లో కుప్పంలో ఈ విధంగా కలెక్టర్కి వాళ్ళ తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు ఇచ్చారంటే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం సార్, ఆయన పుట్టి పెరిగిన నియోజకవర్గం, అంటే రాజకీయంగా ఎదిగిన నియోజకవర్గం, వలస నియోజకవర్గం.
అదే కదా పుట్టి పెరిగిందంటే మళ్ళీ వలస నియోజకవర్గం పుట్టిన చంద్రగిరి నియోజకవర్గంలో అండి. ఆయన నిజంగా పుట్టి పెరిగిన నియోజకవర్గం వలస నియోజకవర్గంలో ఆయనకి ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు. దీన్ని బట్టి చూస్తే గాంజా ఏ విధంగా ముందుకు పోతా ఉంది అనేటువంటిది మనం చెప్పాలి. సార్ ఇప్పుడు గాంజాని గురించి మాట్లాడతారు సార్. అడుకోసారి మన హోమ్ మినిస్టర్ గారు గాంజాను పట్టుకున్నాం, గాంజా రహిత రాష్ట్రం చేస్తున్నాం అని చేస్తున్నారు సార్. ఈ 2 సంవత్సరాల పాలనలో వేల కేజీలు గాంజాని పట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల పాలనలో ఆయన గాంజా పైన ఎంత ఉక్కుపాదం మోపారనేది మనం అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం సార్. ఆపరేషన్ ఆకర్షణ అనేటువంటి పేరుతో 2021లో 7,375 కేజీలు ఎకరాలు 299 గ్రామాల్లో ఉన్నటువంటి గాంజా సాగుని నిర్వీర్యం చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 2021-22లో 7,504 ఎకరాల గాంజాని నిర్వీర్యం చేశారు. అదేవిధంగా 2022లో 1,93,000 కిలోలు గాంజాని నిర్వీర్యం చేస్తూ 133 కేజీలు హాషిష్ ఆయిల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైనా జరిగిందా? ఇటువంటివన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏర్లై పడతా ఉంది నిజంగా.